మీకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉండవు. ఎందుకంటే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందుట్లో వచ్చేసరికి JNTH R18 రెగ్యులేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బీటెక్ వరకు, బీఫార్మసీ కూడా కాదు, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో 2022 R18 పాస్డ్ అవుట్ వాళ్ళకి, R18లో 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎవరికి వాళ్ళకే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మరి 2024 వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. ఇక టాపిక్లో వెళితే R18 2022 వాళ్ళకు, ముఖ్యంగా బీటెక్ వాళ్ళకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది డిసెంబర్లో. ఇదంతా ఎలా సాధ్యమైంది దీని గురించి చెప్తాను. మళ్ళీ 2023 వాళ్ళకు మొన్న డిసెంబర్లో స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. 2022 వాళ్ళకు 2023 వాళ్ళకు ఒక డిఫరెన్స్ ఉంది, అదేంటని చెప్తాను. ఇక మరి 2024 R18 బ్యాచ్ వాళ్ళు, R18 2025 వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దీని గురించి చెప్తున్నాను. మీకు బీటెక్ ఫ్రెషర్స్కి వచ్చేసరికి ఈ స్పెషల్ సప్లీ కండక్ట్ చేయడం జరిగింది. మీకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఉండవు. ఎందుకంటే ఫ్రెష్గా పాస్డ్ అవుట్ అయ్యే వాళ్ళకు అసలు స్పెషల్ సప్లీ అనేది ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది? ఒక 6 years దాటిన తర్వాత 8 years వరకు ఉన్నప్పుడు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడేం జరిగింది, 2023 కానీ 2022 వాళ్ళకి కానీ, ఈ 2022 2023 వాళ్ళకి వచ్చేసరికి దీనికి ఆర్జ్యం ఎక్కడ పడిందంటే 2022 వాళ్ళ దగ్గర పడింది. సో లాక్డౌన్ టైంలో వీళ్ళంతా ఆన్లైన్ క్లాసెస్ విన్నారు. ఆన్లైన్ క్లాసెస్ విన్నప్పుడు ఏమైంది, ఆ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో వచ్చింది. ముఖ్యంగా పల్లెటూళ్ళు అని ఎందుకు చెప్తున్నానంటే, సిటీలో ఎవరూ లేరు. హైదరాబాద్ వదిలిపెట్టి అందరూ సొంత ఊళ్ళకి వెళ్ళారు. హైదరాబాద్లో కాలేజీల్లో చదివే సిటీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓన్లీ 10% ఉంటారు. 90% అవుట్ ఆఫ్ సిటీయే. అయితే కరోనా వల్ల అందరూ పల్లెటూళ్ళకి వచ్చేయటం, వాళ్ళ సొంత ఊళ్ళకి, టౌన్లకు వచ్చేయడం జరిగింది. అప్పుడు ఏమైంది, ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాట్మెంట్ అనేది సొంతగా ఇవ్వడం జరిగింది క్లస్టరింగ్ ఫామ్లో. అయితే అంతా అయిపోయింది, లాక్డౌన్ ఎత్తేసారు. 2022 పాస్డ్ అవుట్ వాళ్ళు బయటకు వచ్చారు. అయితే వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు, కానీ నాకు తెలిసి అందులో 2023 వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ప్రొటెస్ట్లోకి. NSUI కూడా హెల్ప్ చేసింది, ఇంకా కొంతమంది స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళు ఉన్నారు. నా పేర్లు ABVP సరే గుర్తులేదు, నా పేర్లు చాలామంది చేశారు. వీళ్ళు స్పెషల్ సప్లీ ఎగ్జామ్ అడగలేదు. వీళ్ళు అడిగిందల్లా ఏంట్రా అంటే గ్రేస్ మార్క్స్ 25, 20 అలా అడిగారు. కానీ వీళ్ళు ఏం చేశారు, యూనివర్సిటీ వాళ్ళు రెగ్యులర్ వాళ్ళకేమో 30, 20 దాకా రెగ్యులర్ వాళ్ళకి 30 అను, లేటరల్ ఎంట్రీ వాళ్ళకి 23 వరకు పెంచుకుంటా పోయారు. అయితే స్పెషల్ సప్లీ అనేది మాత్రం వీళ్ళు అడగల. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే పాస్డ్ అవుట్ పర్సంటేజ్ తగ్గింది, పాస్ పర్సంటేజ్. మరి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజీలో అయితే, అటానమస్ కాలేజీలో అయితే తగ్గితే ఏదో వాళ్ళు చెప్పుకుంటారు, కానీ యూనివర్సిటీకే తగ్గిపోతే మరి ఆ పరిస్థితిలో ఏం చేయాలి? ఖచ్చితంగా అడిషనల్గా ఎగ్జామ్ పెట్టాలి. అందుకని చెప్పేసి అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దామని చెప్పేసి. అనూహ్యంగా రిజల్ట్స్ వచ్చినాయి. స్పెషల్ సప్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ నవంబర్లోనో అక్టోబర్లోనో పడింది. నవంబర్లో పడింది, డిసెంబర్లో ఎగ్జామ్ జరిగినాయి. ఎన్ని సబ్జెక్టులు కావాలంటే అన్ని సబ్జెక్టులు రాసుకోవచ్చు. ఒక్క 1112 మాత్రం స్పెషల్ సప్లీలో ఇంక్లూడ్ చేయాలి. 2022 వాళ్ళకి జనవరిలో ఇంక్లూడ్ చేశారు. జనవరిలో 1112 జూనియర్స్తో పాటు జరిగినప్పుడు రాసుకోండి బాబు అని చెప్పారు. జరిగిందల్లా 6 సెమిస్టర్సే, 2122, 3132, 4142 అంతే. డిసెంబర్లో ఫస్ట్ టైం 1112 మాత్రం సెపరేట్గా రాసుకున్నారు, స్పెషల్ సప్లీలా కాదు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాసిన సప్లీలో మిగిలిపోయిన వాటికి ఎన్ని సబ్జెక్టులకైనా 30, 23 గ్రేస్ మార్క్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. అయిపోయింది, చాలామంది పాస్డ్ అవుట్ బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు
రీఅడ్మిటెడ్ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి. ఇక 2023 వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళు స్పెషల్ సప్లీ కూడా ఇచ్చారని చెప్పేసి వీళ్ళు రెండింటికి లెటర్ పెట్టారు. గ్రేస్ మార్క్స్కి, స్పెషల్ సప్లీకి, ప్లస్ థర్డ్ది సబ్జెక్ట్ ఎగ్జామ్షన్. అయితే వీళ్ళు ఏం చేశారు, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇవ్వలేని పక్షంలో 23 గ్రేస్ మార్క్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇంక్రీజ్ చేశారు. స్పెషల్ సప్లీ కూడా కండక్ట్ చేశారు. అయితే డిసెంబర్లోనే కండక్ట్ చేశారు. పోయినసారిలా కాకుండా 8 సెమిస్టర్లు కండక్ట్ చేశారు. 1-1-1-2, 2-1-2-2, 3-1-3-2, 4-1-4. వాళ్ళకి రోజు 3 జరిగితే వీళ్ళకి రోజు 3 ఎగ్జామ్స్ జరిగినాయి. రోజుకు 3 ఎగ్జామ్స్ 8ంటికి స్టార్ట్ అయితే 6:30కో ఏమో ముగించడం జరిగేది. రోజు 3 ఎగ్జామ్స్, 3 సెమ్ములు రోజుకి. అయితే వీళ్ళన్నీ అప్లై చేసుకోవడానికి లేదు. వీళ్ళ కమిట్మెంట్ ఏంటి, 5 సబ్జెక్టులు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారు, 5 సబ్జెక్టులు వాళ్ళు డౌట్ ఉన్న సబ్జెక్టులు పెట్టేశారు. స్టూడెంట్స్ చెప్పారు కదా అప్పుడు మనకు. అప్పుడు ఏమైంది, రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చినాయి. వాళ్ళు ఏమన్నారు, రీవాల్యుయేషన్లో పాస్ అయితే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం వెనక్కి, ఫీజు కట్టి. అయితే పాస్ అయిన సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు సప్లీ కింద కట్టారు. మరి 5 సబ్జెక్టులే కదా, 5 సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉన్నాడు ఏమైపోయింది, వాడు బలైపోయాడు. అందుకే తర్వాత ఎడిటింగ్ ఆప్షన్ ఇవ్వలేదు దానికి అప్లై చేయడానికి. అయితే 5 సబ్జెక్టులో 2 సబ్జెక్టులో 3 సబ్జెక్టులు అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారు రీవాల్యుయేషన్, ఆ 3 ఎగ్జామ్స్ రాయకుండా పోయినాయి, ఫీజు వేస్ట్ అయిపోయింది. అయితే ఫీజు మరి వాటి వరకు ఇచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ RCRBలో పాస్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక 5 కంటే ఎక్కువ ఉన్న సబ్జెక్టులు, 3 సబ్జెక్టులు, 1 సబ్జెక్ట్ మిగిలిపోయిన వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఇక మళ్ళీ సప్లీలు రాసుకొని, లేకపోతే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకొని ఇదంతా చేసుకొని వెళ్తా ఉన్నారు, ఇంకా ఉన్నారు. సో మొత్తానికి స్పెషల్ సప్లీకి అనేది ఇలా జరిగింది. మరి మీ పరిస్థితి ఏంటి 2024, 2025? సో 2024 వాళ్ళకు మరి అప్పుడున్న పాస్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉన్నట్టయితే, వీళ్ళకి 1 నెల రోజులు క్లాసులు జరిగినాయి అనుకోండి, ఆన్లైన్ క్లాసులు. 2025 వాళ్ళకి జరగదు. అయితే అప్పుడు కనుక పాస్ పర్సంటేజ్ కనుక తక్కువ ఉంటే బయటికి పోయేవాళ్ళది. ఇప్పుడు 4-2 రిజల్ట్స్ వస్తాయి దీని తర్వాత. సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది 4-2 అడ్వాన్స్ సప్లీ అయిపోయిన తర్వాత స్పెషల్ సప్లీ డిసెంబర్లో కండక్ట్ చేస్తారా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ మీకు కనుక కండక్ట్ చేసినట్టయితే ఆన్లైన్ క్లాసెస్ పక్కన పెడితే 2025 వాళ్ళకు కూడా ఆనవాయితీ కింద నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 బ్యాచ్లు పాస్డ్ అవుట్ వాళ్ళు R18 కింద ఉన్నారు కాబట్టి ఎంత స్టోరీ నడిచిందనమాట. సో JNTU బీటెక్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్కి ఇంత చేయబడి జరిగింది. అయితే వీళ్ళైతే జనరల్గా అడగలేదు, అదంతా వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చేసారు. సరే ఈసారి చూడాలి ఏమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.